గ్రేటర్ సిటీలో గాలితో పాటు చెరువులు కలుషితమయ్యాయి. పరిశ్రమలు, ఫార్మా వ్యర్థాలు నేరుగా చెరువుల్లోకి వెళ్తున్నాయి. డేంజర్ కెమికల్స్ తో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా పడిపోయాయి. మత్స్యశాఖ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సిటీలోని ఏ ఒక్క చెరువులో చేపలను పెంచలేమని సర్కారుకు రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. హైదరాబాద్ సిటీ పరిధిలోని వందలాది చెరువుల్లో ఏ ఒక్క చెరువు కూడా చేపలు బతికేందుకు అనుకూలంగా లేదు. పారిశ్రామిక, మానవ వ్యర్థాల కారణంగా ఈ చెరువులన్నీ కాలుష్య కాసారాలుగా మారిపోయాయని, ఇవి చేపల పెంపకానికి ఏమాత్రం పనికి రావని మత్స్యశాఖ స్టడీలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 నీటి వనరుల్లో మత్స్యశాఖ ఏటా కోట్లాది చేప పిల్లలను విడుదల చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 800కు పైగా చెరువులు ఉన్నాయి. వీటిలో 3వ వంతు చెరువులు కబ్జాకి గురై రియల్ ఎస్టేట్ వెంచర్లుగా, తర్వాత ఇండ్లుగా మారాయి. మిగతా చెరువుల్లో నేరుగా డ్రైనేజీ వ్యర్థాలు కలుస్తున్నాయి. కొన్ని చెరువులు ఏకంగా డంపింగ్ యార్డ్లుగా మారిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వందలాదిగా ఉన్న పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి శుద్ధి చేయకుండా విడుదలయ్యే పాదరసం, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాలు ఈ చెరువుల్లోకి చేరుతున్నాయి. చేపలు బతకాలంటే నీటిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ కనీసం 4 ppm నుంచి 5 ppm మధ్య ఉండాలి. కానీ ఈ చెరువుల్లో 2 ppm కన్నా తక్కువగా ఉంది. అలాగే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ స్థాయి లీటర్కు 3 మిల్లీగ్రాముల వరకు ఉండాల్సి ఉండగా గ్రేటర్ చెరువుల్లో 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. ఇది మరీ ప్రమాదకరమని, అదే టైం కార్బన్ డైఆక్సైడ్, అమోనియా వంటి హానికర వాయువులు పెరిగాయని, దీనివల్లే చేపలు మరణిస్తున్నాయని మత్స్యశాఖ స్టడీలో తేలింది. సిటీతో పాటు ఇండస్ట్రీస్ ప్రభావం ఎక్కువగా ఉండే సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని చెరువుల్లోనూ విష రసాయనాల ప్రభావం ఉంటోందని మత్స్యశాఖ గుర్తించింది. ఈ జిల్లాల్లోనూ పీసీబీ క్లియరెన్స్ ఇచ్చిన చెరువుల్లోనే చేపలను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో 440 ఏండ్ల చరిత్ర కలిగిన ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువు 70 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ లో చేపల పెంపకానికి ఏకైక ఆసరాగా నిలిచిన ఆ చెరువు కూడా ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. మత్స్యశాఖ కొన్నేళ్ల కింద వరకు ఏటా 60,000 చేప పిల్లలను వదిలేది. కానీ ఇప్పుడు అది కూడా కాల గర్భంలో కలిసిపోయే పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంబాగ్ పెద్ద చెరువులోని రోజు 10,000 లీటర్లకు పైగా కెమికల్స్ డంపింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మణికొండ, పుప్పాలగూడ, అల్కాపూర్, ఓయూ కాలనీల నుంచి వచ్చే మురుగునీరు చేరుతూ చెరువు నీరంతా కలుషితమైంది. దుర్వాసనతో పాటు గాలిలో కెమికల్స్ కలవటంతో స్థానికులకు శ్వాసకోశ సమస్యలు పెరిగాయి. దోమల సమస్యతో పిల్లలు డెంగ్యూ, ఇతర విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని చుట్టుపక్కల కాలనీల జనం వాపోతున్నారు. 30 ఏళ్లుగా హైదరాబాద్ చెరువుల్లో చేప పిల్లలు వదలడం లేదు. ఇప్పుడు ఇబ్రహీంపట్నం చెరువు కూడా ఆ జాబితాలో చేరిందని మత్స్యశాఖ చెందిన అధికారులు చెప్తున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి పెద్ద జలాశయాల్లో మంచినీరున్నా చేపల పెంపకంపై నిషేధం ఉంది. దీంతో హైదరాబాద్ లో చేపలు బతికే ఒక్క చెరువు కూడా మిగల్లేదంటున్నారు అధికారులు. చెరువుల్లో ప్రమాదకర పాదరసం, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి విష రసాయనాలు చేరటంతో చేపలు బతకటం లేదని అంటున్నారు. చెరువులు జీవావరణంలో కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. సర్కార్ వెంటనే రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన అన్ని చెరువుల చుట్టూ ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీరే చెరువుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే ఒకప్పుడు చేపలతో కిటకిటలాడిన ఇబ్రహీంబాగ్ లాంటి చెరువులకు పూర్వ వైభవం సాధ్యమని చెప్తూ ఉన్నారు. లేదంటే హైదరాబాద్ లో కబ్జాలకు గురికాగా మిగిలిన చెరువులు సైతం శాశ్వతంగా కనుమరుగవుతాయని హెచ్చరిస్తున్నారు.